సంతాసం సంతాతంబు సంతతంబు ఆల్వేస్ సంతాతంబు శ్రీకాంత స్వాంత సిద్ధాంత చింతలేనివా రెంత నేర్చిన ఎంత చూచిన నేచర్లో ఫ్యూచర్ లేకుండా పోతారు అని చెప్పారు. ఎవరైతే శ్రీకాంత చింత అనే సిద్ధాంతంలో సంతతము ఉండరో వారు. అలా ఇప్పుడు మనం మనది ఋషిభూమి, పుణ్యభూమి, వేదభూమి, ధర్మభూమి, కర్మభూమి, దేవభూమి, యోగభూమి అని చెబుతున్నప్పటికీ, తెలిసినప్పటికీ, రుజువులు చూపిస్తున్నప్పటికీ రావణాసుడు పండితుడే కదండి, మహాపండితుడు. అతనే పెద్ద పెద్ద తలకాయలు చెప్తే వినకుండా తలకాయలు పోగొట్టుకున్నాడు. నోట్ దిస్ పాయింట్. పెద్ద పెద్ద తలకాయలు చెప్తేనే వినకుండా 10 తలకాయలు పోగొట్టుకున్నాడు. నీకున్నదే పెట్టబోరా, నీకు చెప్తే వింటావా? నువ్వు వినకపోతే ఏమవుతుంది? అదే ఫలితం జరిగింది, రావణాసుడు జరిగిన ఫలితం జరుగుతుంది. అలాంటప్పుడు సినిమా డైలాగ్ వాడాల్సి వస్తుంది. ఏంటి గుణంగా చూసారు? ఎప్పుడు కళాకారులు చాలాసార్లు చూశాను. అయినా మనిషి మారలేదు, అతని మమత తీరలేదు, వాంఛ తీరలేదు కదా. ఇప్పుడుండే కాలం ప్రకారం చెప్పాలంటే సునీల్ భాషలో చెప్పాలి. నేను మారరా, నేను మారరు అని చెప్పాలి, అంతే. అది చిన్న విషయం కాదండి. కాబట్టి ధర్మ ప్రచారం చేసేప్పుడు అవమానాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. మీరు నా వాట్సాప్ చూడొచ్చు. అసలు మామూలు భాష కాదు ఇది. వారి వికారం అంతా లకార ప్రయోగంలో చూపిస్తుంటారు ఆ ప్రకారంగా. ఇది వాడి పేరు అభిషేకు, వాడి పేరు సుబ్రహ్మణ్యం, వాడి పేరు రాంబాబు, వాడి పేరు సాంబా. హిందువుల పేర్లే. హిందువులే కదండి. వాళ్ళే బయట పుట్టేది ఏంటండి? లక్ష్మీ సుధాకర్. విషయం పోయి అతను పుస్తకం మస్తకంలోకి ఎక్కడం వలన దాన్ని వ్యతిరేకించేందుకు రాధామనోహర్నైనా ఇంకొకరినైనా సరే మనస్సు లేకుండా నువ్వు నాకానికి పోతావా అంటుంటాడు. కాబట్టి మీరు ఒక్కసారి ఎనాలిసిస్ చేయండి. నన్ను బండబూతులు తిట్టినోడైనా సరే నేను క్షమిస్తాను. ఎందుకు అంటే వాడికి జ్ఞానం లేదు కాబట్టి తిట్టాడు, అంతే. వాడు మనోడు కదా. ఇప్పుడు మీ పిల్లోడు, మీ మనవడు నడుస్తూ పడిపోయాడండి, బోతలో పడిపోయాడు. ఉదెత్తాను కడుగుతాను, లేవతీసి కడుగుతాం, ఉదెత్తామండి బొదలవుతుంది. అలాగే బైబిల్ అయినా బురదాలకు ఎక్కడం వల్ల వాళ్ళు అలా అయ్యారు. వాళ్ళు మనోడే కదా. ఇప్పుడు వాళ్ళ ధర్మం ప్రకారం మా దేవుడే గొప్ప, మా దేవుడు నమ్ముడే స్వర్గానికి వెళ్తాడు, వేరే వాళ్ళు నరకానికి వెళ్తారు అని వాళ్ళ గ్రంథాలు ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. అన్ని మతాలు. మన సనాతన ధర్మానికి వచ్చేసరికి అందరూ సమానమని, అందరూ సమానంగా ప్రేమించాలని. మీరు అప్పుడప్పుడు సెక్యులర్కి ఒకలా తిడుతుంటారు. మరి మన ధర్మంలో నిజానికి అలా ఉన్నప్పుడు మన ధర్మాన్ని మనం పాటించాల్సిన అవసరం ఉంది కదా. మన ధర్మం పాటిస్తున్నాం కాబట్టి ఈ దేశం ఇలా ప్రశాంతంగా ఉంది. అయితే నా పాయింట్ ఏంటంటే ఇక్కడ వాళ్ళని మనం దూషించకుండా. మనం ఎవరు దూషించట్లేదు. ఉదాహరణకి ఇప్పుడు మీరు నన్ను వెతుక్కుంటే ఇక్కడికి వచ్చారు, ఎందువల్ల? ఇంటర్వ్యూ కోసం. మీరు ఇక్కడికి వచ్చారు, నేను వచ్చే వరకు వెయిట్ చేశారు, నా పట్ల ఎంతో అభిమానంతో ఉన్నారు. నేనే క్షమించాలంటే చాలా ఆలస్యమైందని చెప్పాను. ఇది నా స్వభావం, నా సంస్కారం. కానీ మీరు మా ఇంటికి వచ్చి మా ఇంటి ముందు మీరేదో మైకు పట్టుకుని అదేదో జోక్ ఉంది చూసారా, బట్టతల ఉంటే ఏదైనా సాధించగలం అంటే సే సరిగా చదవే, పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలం అని సరి చేస్తారు.
ఇది సరి చేయాల్సిన బాధ్యత ఈ భర్తకి ఎలా ఉందో, తండ్రికి ఎలా ఉందో అలాగా ఇంటి ముందుకు వచ్చి మేము నమ్మిందే నువ్వు నమ్మాలి, మేము మొక్కినట్టే నువ్వు మొక్కాలి అన్నప్పుడు తొక్కకుండా ఎలా ఉంటాను సార్? అప్పుడు అవసరం తొక్కాలంట. తొక్కి నా తీసేయాలి సార్. ఎందుకని? నేను నిన్నేం అడగలేదు, నువ్వు మా ఇళ్ళ దగ్గరికి వచ్చావు. ఇప్పుడు వచ్చి నువ్వేమన్నా అడుక్కు వెళ్ళిపోతున్నావా? ప్రపంచంలో అడుక్కు తినే మతం నెంబర్ 1 ఓన్లీ 1 దట్ ఈజ్ క్రిస్టియానిటీ. దాని పేరు మార్చేది మధ్య ముస్టియానిటీ అని తెలియదు అనుకోండి మీకు. ఎడిటింగ్ చేయకుండా వాడండి. సో మీరు అదేదో సినిమాలో మీది మాఫియా ఏది ముష్టియా అంటాడు అలా అలా ఇది ముష్టి మతం. మీరు కావాల్సి చూడండి, ఎక్కడైనా హిందువులు వాళ్ళ దేవుణ్ణి నమ్మండి, నమ్మకపోతే మీరు నరకానికి వెళ్తారు, నాశనం అయిపోతారు. ఏదైనా టెంపుల్ దగ్గర బెదిరించండి చూసారు. కొన్ని హిందూ గ్రంథంలో ఎక్కడైనా బెదిరింపు ఉందా? చదవరు, వాళ్ళు చదవరు, మనవాళ్ళు చదవరు. ఎలా మరి? భగవద్గీతలో మనం చదవం. ఇలాంటి మంచి వాక్యాలు మీలాంటి వారి ద్వారా వినడమే, శ్రవణం చేయడం తప్ప చదివేవాడు చాలా తక్కువ. కూడా ఏదో సరే, భగవద్గీతలో 18వ అధ్యాయం 63వ శ్లోకం ఏముంది? బాబు అర్జున, నేను ఇవ్వాల్సిన లెక్చర్ ఇచ్చాను, నీ మైండ్లో ఏం పిక్చర్ వస్తే అది నువ్వు నెక్స్ట్ దాన్ని బట్టి ఫాలో అవ్వు అని చెప్పాడు. చెప్పడమే నా వంతు, చెప్పడమే నా ధర్మం, వినకపోతే నీ కర్మం. మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా. చెప్పడమే నా ధర్మం, వినకపోతే నీ కర్మం. ఇది కదండి, దట్స్ అప్ టు యూ. మరి మనం ఎందుకు ఇతర మతాల వాళ్ళు విషయంలో మనం ఎందుకు వ్యతిరేకిస్తున్నాం? వాళ్ళు బెదిరిస్తున్నారు. ఇంకో విషయం ఇంకోటి ఏంటంటే స్వామి, మన స్వామీజీ మనలోనే ఎడ్యుకేట్ చేయడం, వీళ్ళ చైతన్యవంతం చేయడం కాకుండా దీనికంటే కూడా వాళ్ళ మీద దాడి చేయడంలోనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనేటువంటి ఒక అపవాదం వస్తుందేమో నా ప్రమాదం. ఇప్పుడు ఎవరో వచ్చి డోర్ కొట్టారండి, వాడు అక్కడ కూర్చున్నాడు, శబ్దం వస్తుంది, లేనాయన అని చెప్పాలి, లేనాయన అని చెప్పాడు, వాడు వినలేదు. కొంచెం వాల్యూ పెంచాల్సి వస్తుంది, అయినా వాడు లేవలేదు. అప్పుడు మేము ఇంకేదో ఒకటి చేసి ఆ కుర్చీ పుట్టిన వాడిని లాగలేవుతా. వాడు అడ్డంగా ఉన్నాడు డోర్ దగ్గర, లేవట్లేదు, లాగలేదు. ఆ పని సార్ నేను చేసేది. ఇప్పుడు నేనేదైనా అబద్ధం అయితే పబ్లిక్ అదంతా మీడియా కదా సార్, నేను ఎప్పుడు పబ్లిక్లోనే ఉంటాను. అది కొండాపూరైనా అత్తాపూరైనా ఎప్పుడు పబ్లిక్లో ఉంటారు, నిరంతరం కనబడుతూనే ఉంటారు పబ్లిక్లో. ఇప్పుడు నేను ఏదో రూమ్లో కూర్చుని వాళ్ళలాగా ఏదో ఒక అలా ఏం చేయట్లేదు కదా. మీకు ఇంటర్వ్యూల కోసం ఇక్కడ ఉన్నాను. పొద్దునుంచి భోజనమే 4ంటికి ఆ భోజనం, అవి తినే ఒక భోజనం కూడా. మరి నేను పబ్లిక్లోనే ఉన్నాను, నేను తప్పించుకోలేను. ఇన్ని 20,000 పైన వీడియోలు ఉన్నాయి. నేను చెప్పిన స్టేట్మెంట్ తప్పైతే చెప్పండి, ఏ మీడియా మాధ్యమం కానీ నేను క్షమాపణ చెప్పేస్తాను. మరి ఇంకేం చేయను? ఇప్పుడు నాకు తప్పు అయితే క్షమాపణ చెప్తా, మీరు నిరూపించండి. ఉదాహరణతో కూడా చెప్పాను, నేను స్టేట్మెంట్ ఇచ్చాను. బ్రహ్మానందం ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్, ఈజ్ ఎ గ్రేట్ కమెడియన్, అండ్ రానా ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్. బోత్ ఆర్ గ్రేట్ యాక్టర్స్, బట్ నాట్ బోత్ సేమ్ హైట్. ఇది తప్ప డిఫరెన్స్ ఉంది. మీరు ఒప్పుకోరు. నో నో నో, బోత్ ఆర్ సేమ్ హైట్ అన్నారు. మిమ్మల్ని ఒప్పించలేను. ఏం చేయండి? వాళ్ళిద్దరిని తెచ్చి అక్కడ నిలబెట్టాం. బ్రహ్మానందం గారు ఒక పక్కన, రానా ఒక పక్కన. అప్పుడు కూడా ఒప్పుకోరు. మీరు చూసినాక ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోకపోతే తప్పుకో, ఇంటికి వెళ్ళి ఏదన్నా తప్పుకో అనాలా వద్దా? చెప్పాలా వద్దా? తీగే చెప్పావు, రుజువు చూపించావు, అయినా నువ్వు తాను పట్టిన కుందేలు 3 కాళ్ళు అంటే మేము ఏం చేస్తాం కదా? ఇన్ని మాటలు ఎందుకు? మీ తాతగారు లేరు కదా,
మీరు దాకా నా మీద ఇలా అనుకుంటున్నారు, అది నా భ్రమ, ఇట్లా ఇట్లా చెప్పారు కదా. అరే పబ్లిక్ తరపున మాట్లాడేది మీరు. స్వామీజీ రామానందాస్ గారు మన ధర్మం నుంచి ఎక్కువ చెప్పడం కంటే గొర్రెల గురించి ఎక్కువ చెప్తున్నారు, వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ అని చెప్పారు కదా. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, మీ తాతగారు లేకపోయినా ఇప్పుడు వాడు అక్కడ కూర్చుని చక్రపాణి వాళ్ళ తాతగారు ఇప్పుడు నా అంచనా ప్రకారం నరకంలో అని ఎవరో తీరి చేసి ఉంటున్నాడు, ఏదో చూసి వచ్చినట్టు, ఇందాక అక్కడి నుంచి వచ్చినట్టు అలా మాట్లాడేది మీకు మండుతా ఉండదు. మీ నాన్నగారిని మీ తాతగారిని వాళ్ళు భూమి మీద ఉన్నా లేకపోయినా వాళ్ళు హెల్త్లో ఉన్నారు, ఏదో వేపేస్తున్నారు, ఇలా ఇలా మాట్లాడితే అర్థమవుతాయి కదా. స్వామి వివేకానంద జీవితంలో ఒక ఉదాహరణ. ఆయన ఏదో ఒక రాజ్యానికి వెళ్తే తమిళనాడులో అప్పట్లో ఆ రాజుగారు విగ్రహారాధన వ్యతిరేకించేవాడు. మీరు ఇంకా విగ్రహారాధన అంటూ ఎల్కేజీ స్థాయిలో ఉన్నారు అని ఏదేదో మాట్లాడాడు. మరి ఆయన వివేకానంద కదా, కొత్త ఆనందం కాదుగా, వివేకంతో కూడిన ఆనందం. ఆయన ఆ భటుడిని పిలిచి ఇది ఎవరి ఫోటో అని అడిగాడు. అది మా రాజుగారు నాన్నగారిదండి అన్నాడు. దేని దుమ్మే అన్నాడు. పాప చచ్చిపోయింది సార్, భయం వేసుకుంది. రాజుగారు ఆ నాన్నగారి ఫోటో మీద ఉమ్మేయమన్నారు. ఆడు పాపం ఆ భట్టుడు గుండెకి పొట్ల దిగిపోయింది. ఆయన భయంగా చూశాడు. వివేకానంద స్వామి చెప్పారు, ఆయన నేనేమి రాజుగారి మీద ఉమ్మేయమనలే, రాజుగారి నాన్నగారు కాలం చేశారు, అది జస్ట్ తైలవర్మ చిత్రం, ఉమ్మేస్తే ఏమవుతుంది, తల తీసేస్తారండి. వాడి భయం అనుకుండదు అంటే, మా నాన్నగారు చచ్చిపోయి చాలా కాలం అయింది, రాజా మీరన్నా చెప్పండి ఉయ్యమని అన్నాడు. రాజు కష్టమే, బీపీ సరమని లేచిపోయింది. కానీ ఆల్రెడీ ఆయన ఫూల్ అయిపోతున్న విషయం ఆయనకు అర్థమైంది. ఆయన క్షమాపణ చెప్పేశారు. రాజుగారు స్వామి వివేకానంద క్షమాపణ చెప్పారు, వివరించారు. వివేకానంద గారు, నేను మీ నాన్నగారి మీద ఉమ్మేయమనలే, ఫోటో మీ మీద కూడా ఉమ్మేయమనలే, ఫోటో అది ఎవరో బొమ్మ వేశారు, దాని మీద ఉమ్మేయమంటే మీకు అంత బీపీ వచ్చింది, చచ్చిపోయిన ఆయన కదా. మరి దైవం ఇలా ఉంటాడు, రాముడు ఇలా ఉంటాడు రామాయణంలో, కృష్ణుడు ఇలా ఉంటాడు భాగవతంలో, మహర్షులు దర్శించారు. ఆ దర్శించిన దాన్ని వారు సేవిస్తూ పూజిస్తూ ఉన్నారు. అది ఒక్క బొమ్మ అని ఎలా డైరీ వేస్తావు, అన్లెస్ యూర్ ఏ ఫూల్. సో అవి క్షమించండి. కాబట్టి మూర్ఖులు 150 ఏళ్ళ క్రితమే కాదు, 2000 సంవత్సరాల క్రితంలో ఉన్నారు. శంకరాచార్యులు వారు ఆయన కాలంలో కూడా ఉన్నారు కదా. అందుకే కదా ఆయన భజగోవిందులు చెప్పారు, మూఢ జహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధి మనసి వితృష్ణ ఎల్లబతే నిజ కర్మోపాతం చిత్తంతేన వినోదయ చేతం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. స్వామి మీరు సంగీతం చాలా మధురంగా ఆలోచిస్తారు, సంగీతం నేర్చుకున్నారా? ఇదే ప్రశ్న మొన్న వేరే ఇంటర్వ్యూలో ఎక్కడో అడిగారు. చాలా చోట్ల అడిగిందే, మళ్ళీ అదే చెప్పాల్సి వస్తుంది. వాస్తవానికి కొన్ని దైవదత్తమైనవి. నేను ఎక్కడా సంగీతం నేర్చుకోలేదు, కానీ 5-6 భాషల్లో పాడతాను. 5 భాషల్లో పాడారు. కొన్ని రికార్డు కూడా అయినాయి, ఒక 50 దాకా. రిలీజ్కి మనం సమయం లేకపోతున్నాం. ఇందులో బెంగాలీ కూడా పాడతాం, హిందీ పాడాం, వెస్టర్న్ టూల్లో పాడతాం, ఇంకా అన్నమయ్య, త్యాగరాజు, రామదాసు, తెలుగు, జానపదం ఇవన్నీ పాడాము, పాడతాం. అయితే ఈ విషయం ఏంటి, ఇలా పాడడానికి ఇది దైవదత్తం, త్యాగరాజు స్వామి చెప్పారు. ప్రత్యేకంగా మీరు సంగీతం
నేర్చుకోవడానికి. త్యాగరాజ స్వామి వారు 6-7 వయసులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు ఊళ్ళో కూర్చొని పాడుతుంటే వాళ్ళ నాన్నగారు ఇవాళ ఎవరో మా ఇంటికి గొప్ప సంగీత విద్వాంసులు వచ్చాడు అని వెతుక్కుంటూ వెళ్తే కిచెన్లో ఈయన పాడుతున్నాడు. పాడుతుంటే ఇంటి వీడా ఇంత బాగా పాడేస్తున్నాడు అని ఆయన భార్యతో అంటే వీడికి ఎవరు నేర్పించారు అని అన్నారు. అంటే ఆవిడన్నాను, ఊరుకోండి, సంగీతం ఒకరు నేర్పిస్తే వచ్చేదా అంది ఆవిడ. దానికి ఒక మాట చెప్పారు, ధాత వ్రాయవలరా, ధాత వ్రాయవలెరా. అంటే బ్రహ్మదేవుడు రాయాలి తప్ప అది ఎవరో ఇస్తేనో నేర్పితేనో వచ్చేది కాదు అని దాని అర్థం. గురువు ఆవిష్కరిస్తాడు. ఒకవేళ ఎవరికైనా సంగీతం మనం ఎవరినైతే సంగీతంలో గొప్పవారిగా మనం చూస్తున్నామో వాళ్ళ గురువులు అది ఆవిష్కరిస్తారు. లోపల ఉన్నదే. అలాగా సంగీతం ఒకటి, సాహిత్యం ఒకటి, కవిత్వం, ధీరత్వం, ధాతృత్వం, ఉచితజ్ఞత, సహజాగుణ అభ్యాసేన నలభ్యతే. సహజంగా వచ్చేది. ఇప్పుడు నేను త్యాగరాజ స్వామి గురించి చెప్పాను, శంకర్ల వారి శ్లోకం చెప్పాను. ఇదే గొంతుతో ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా, వేష భాషలు రూపురేఖలు మత భేదాలెన్నున్నా, మనమంతా ఒకటేనన్నా, మన గతమంతా ఒకటేనన్నా. ఇదే నేను, అది నేనే. ఎలా మోటివేషన్ మారిపోయిందా? అవునా? చెప్పండి, మన ఇష్టమా? మన ఇష్టం. అందుకే త్యాగరాజస్వామి చెప్పారు, సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే ఓ మనసా. స్వామి మీకు బెదిరింపు కాల్సిన వస్తుంది స్వామి, ఎందుకంటే డైరెక్ట్ షూట్ చేసినట్టు మాట్లాడతారు. అందరూ వెనక ఆలోచన లేదు. మీరు ఏదైతే సిద్ధాంతాన్ని అన్నారో దాన్ని గట్టిగా ప్రజలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పుడు బెదిరింపు కాల్సిన వస్తుంది స్వామి. సార్, ఎప్పుడైనా మనం ఇందాక చెప్పిందే రావణాసుడిని రాముడు వారు ఏదైనా అనుచితమైంది అడిగాడా? అలాగే తన భార్యను తనకు అప్పచెప్పమన్నాడు. దానికి యుద్ధం ఏంటి సార్? వారికి ఇచ్చేసి అని మీరే ఉన్నారు. ఇక్కడ సెల్ ఫోన్, అక్కడ సెల్ ఫోన్ పెట్టారు. నేను దగ్గర ఉంది, దాన్ని తీసేసుకున్నాను. మీరు నన్ను బతిమాలేదు, ఇచ్చేయండి అన్నారు. నేను ఇవ్వలేదు. తప్పలేదు, మీరు తప్పక కదా బలప్రయోగం చేస్తాను. సేమ్ రాముడు అంతే కదా, రామాయణంలో ఉంది కదండి కదా. తప్పనిసరి పరిస్థితిలో మనం గట్టిగా చెప్తాం, చెప్పాల్సి వస్తుంది. లేకపోతే మనకి ఎందుకండి. యాక్చువల్గా నాలంటోడు ఇల్లు వదిలేసి 17 ఏళ్ల వయసులో ఎందుకు వచ్చాను సార్? సన్యాసం 17 ఏళ్ల వయసు సెక్రెట్ చేసుకుంటే ఇంట్లోంచి బయటకు వచ్చేసాను. నేను తర్వాత ఆర్ఎస్ఎస్లో పూర్తి సమయం ఉన్నాను. మళ్ళీ అయోధ్య కరసేవకు వెళ్ళాను 92లో. ఇప్పుడు మళ్ళీ అయోధ్య కరసేవకు, ఆ కరసేవకులతో కలిసి అయోధ్య వెళ్తున్నాను. సో వాస్తవానికి నాలాంటి వాడు పుస్తకాలు చదువుకుంటూ, చక్కగా కీర్తన చేసుకుంటూ, జపం చేసుకుంటూ, నందతి 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 నిత్యం ఆనందంగా ప్రశాంతంగా ఉండాలి. కానీ ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది అంటే, ఎవరు మాట్లాడవలసిన వాళ్ళు మాట్లాడట్లేదు కాబట్టి నిజం తెలిసి ఊరుకోలేక మాట్లాడుతున్నాం అంతే. దాన్ని నాకేం పని సార్. మీరు చెప్పినట్టుగా స్వామీజీలో ఒక ప్రత్యేక శైలి ఉంది. ఇప్పుడు భజన చేసుకుంటా ఇంట్లో కూర్చోలేదు అన్నారు కదా. వాస్తవానికి తెలియకడుతున్న స్వామి, ఈ దైనందిన జీవితం ఎలా ఉంటుంది స్వామి డైలీ? ఎందుకంటే నాకు అనుభవం ఏంటంటే, కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి మీ సన్యాసాశ్రమంలో. మీరు పబ్లిక్లో వచ్చి ఇలా పబ్లిక్ చైతన్యపరిచే విషయంలో కావచ్చు, ఏదైనా కావచ్చు,
ఇలా సంచరిస్తున్నప్పుడు ఈ నియమాలకు ఏమైనా భంగం కలిగే అవకాశాలు ఉంటాయా? మొన్న అని మీ ప్రశ్న సమాధానం కోసం చెప్తాను. అదే. మొన్న రాముల అయోధ్య రామ ప్రాణ ప్రతిష్ఠ అయింది కదా. ఆ ప్రతిష్ఠ జరిగినప్పుడు ఆ రోజు 22 ద్వాదశి, ఆ ముందు రోజు ఏకాదశి, ఆ తర్వాత రోజు త్రయోదశి, ఆ 3 రోజులు భోజనం చేయలేదు. 3 రోజులు చేయాలి భోజనం. అలాగే కొన్ని వాళ్ళు కూర్చున్నానా, కూర్చోలేదు. పబ్లిక్లో లెక్చర్ ఇస్తూ వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ మళ్ళీ ప్రయాణం చేస్తూ ఉన్నాను. ఒక్క భోజనం చేస్తాను, అది వాళ్ళు 4 అయింది. ఏం చేద్దాం? ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? రోజు ఉదయం మౌనంలో ఉంటా. ఇంత మాట్లాడే నేను ఉదయం మాట్లాడను. ఒక సమయం దాన్ని కేటాయించుకుంటారు. ఈయన పక్షం 9 వరకు మౌనంలో ఉంటా. వీడైతే అలా 10-11 పెంచుతాను. ఈ మౌనంలో ఉన్నప్పుడే ఖచ్చితంగా భగవద్గీత చదువుతాను. పంచాధ్యాయం భగవద్గీత చదివితే అది మాట్లాడిన ఎవరితో ఫిక్స్డ్. అలాగే జపం చేస్తాం, ఆదిత్య హృదయం చదువుతాం, ఇంకా కొన్ని కీర్తనలు చేసుకుంటాం. ఫిక్స్డ్ అది. స్నానం చేసినట్టు, పళ్ళు తోముకున్నట్టు ఫిక్స్డ్ అట్లా. అయితే ప్రయాణాలు ఉన్నప్పుడు కొంచెం ఈ రెస్ట్లు హిందీ కుదరం, ఒక అనుకున్నట్టు అవ్వాలి. ఇందాక ఏదో బెదిరింపు అన్నారే, అలాంటి వాటి విషయంలో నేను ఎప్పుడో స్టేట్మెంట్ ఇచ్చాను. ఎలిఫెంట్ వాక్స్, డాగ్స్ బార్క్స్, రాధమనోహర్ రాక్స్. టైంకి రైమ్ లేకపోతే అది క్రైమ్. ఎవ్రీడే ఐ యూజ్ లైమ్. మీరు ఒక 26 ప్రశ్నలు సంధించారు, చాలా కాలం సంధిస్తున్నారు. ఇక్కడ ఎక్కడికి వస్తుంది వాళ్ళు పబ్లిక్ డిబేట్కి రమ్మని వాళ్ళు అనుకుంటారు, మీరు అనుకుంటారు. ఎందుకు అది ఒక పిలికి రావడానికి కారణం ఏంటంటారు? సార్ ఇప్పుడు మీకు టైం ఇచ్చాం, ప్లేస్ చెప్పాం, మీరు వచ్చారు, ఎలా కూర్చోవాలో చూసుకున్నారు, కూర్చోబెట్టారు. మిమ్మల్ని మేము ఫీల్ అయ్యాం. ఓకే, వీ కెన్ ఇన్వైట్. మీరు ఎవరో మా పరిచయం లేకపోయినా కదా, మీ పూర్వాపరాలు ఏం తెలియకపోయినా, మీ వినయం చేత కావచ్చు. ఒకసారి ఫోన్ చేశాను నేను మరి బిజీగా ఉంటారు కదా, అందుకే వేరే వాళ్ళ నెంబర్ ఇచ్చాను. మిమ్మల్ని రమ్మడానికి కారణం ఏంటంటే ద వే ఈ స్పీక్స్. కరెక్ట్. అలా వాళ్ళు ఎవరైతే నాతో డిబేట్ చేయాలనుకుంటున్నారో నేను వెంటనే చెప్పాను, దే మస్ట్ బి క్వాలిఫైడ్ టు సిట్ విత్ మీ అని. ఓకే. ఏమిటది? నేను ఈ పక్క హిందువుని, ఆ పక్క క్రిస్టియన్ ఉండాలి. నువ్వేమో పేర్చువర రెడ్డి, తినేది గడ్డి, అయ్యుంటే గుడ్డి. ఎలా గుడ్డి? ఇప్పుడు మీరు అరటిపండుని వ్యతిరేకిస్తారు అనుకుందాం, దాని మీద గంట లెక్చర్ ఇచ్చారు. నేను అలా లోపలికి వెళ్ళి వచ్చి ఇక్కడ ఒక అర్థంగా అనుకుని తినేస్తున్నాను. మీరే లెక్చర్ వేరు, పిక్చర్ వేరు కదా. ఇప్పుడు మేము ఉన్నాం సార్, మాకు నిషేధం కాఫీ. పొద్దున్న గూడూరు నారాయణ రెడ్డి గారు, రజాకార్ సినిమా నిర్మాత, స్వామిజీ కాఫీ అన్నాడు. సార్ మేమేం తాకూడదు, మీరు తీసుకోండి సార్ అని చెప్పారు. అక్కడ అందరికీ కాఫీ ఇచ్చారు, నేను వద్దని చెప్పాను. మాకు నిషేధం అది, కాఫీ తాకూడదు, మా నిషేధం. మీకు లెక్చర్ చెప్పాను, ఇప్పుడు చెప్పాను. మీరు రేపు పొద్దున్న ఎక్కడో అలా వెళ్తున్నప్పుడు ఎక్కడ నిలబడి నేను కాఫీ తాగేసాను అనుకోండి, మీకు ఎలా సింక్ అవ్వదు? రెస్పెక్ట్ పోతుంది కదా, రెస్పెక్ట్ పోతుంది కదా. అలా మీరేమో విగ్రహాలను వ్యతిరేకిస్తారు. విగ్రహాలను చేయవారు అబద్ధికులు నిత్య నరకంలో పెడతారు, అగ్ని ఆరు పురుగు చావదు అని చెప్పేస్తుంటాడు. అవునా? నేనేమన్నానంటే, ఎవరైతే నాతో డిబేట్ చేయాలనుకుంటున్నారో ఈ తెలంగాణ, ఆంధ్రాలో, ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న యేసు మేరీ బొమ్మలు అన్నీ బద్దలు కొట్టేసి
వీలైతే కాళ్ళతో తొక్కి మీరు విగ్రహంలో దేవుడు లేడని భావిస్తారు కాబట్టి అవన్నీ బద్దలు కొట్టేసి వీడియో చేసి వచ్చేయండి. నువ్వు చెప్పావా లేదా? విగ్రహారాధన తగదని చెప్తున్నారు కదా. నరకానికి వెళ్తానని చెప్పావు కదా, మరి పూర్తి చేసి వచ్చేయి. నేను రెడీగా ఉంటాను. ఎవరు రాజేశ్వరం? నువ్వు కులాన్ని వ్యతిరేకిస్తావు కదా. మీ హిందూ మతంలో కులాలు ఉన్నాయి, మా క్రైస్తవం అంతా సమానం అంటావు కదా. మరి వెనకాల ఏదో సినిమాల పాట గుర్తుంది మీకు? వచ్చే బంగారంలో నాయుడు గారు, చౌదరి గారు, రెడ్డి గారు, మీ పేరు చివర ఆ తోకలెందుకు, ఊరి చివర మా పాకలెందుకు, గుర్తుందా? అలాగా పాస్టర్ గారు, ఓ పాస్టర్ గారు, పేరు చివర ఆ తోకలెందుకు, చర్చిలోన మీ కేకలెందుకు. మోజస్ చౌదరి, థామస్ రెడ్డి, విపి రెడ్డి, జనాలు విపీలు. ఏందిరా గుడ్డి? మీరు అన్నవరం వెళ్ళారా? అన్నవరంలో దేవుడి పేరు ఏంటండి? కదండి. కొంచెం ముద్దుగా సత్యనారాయణ స్వామి పేరు ఎలా పెడితే బాగుంటుంది? ముద్దుగా మా నాన్నగారి పేరు సత్యనారాయణ అనుకోండి, అలాగంటే కొంచెం మోడర్న్గా ఉండాలంటే సత్యం. ఇంకోలా చెప్పండి. ఏం సార్ ఇక్కడ ఆయిల్ కర్చీఫ్లు అన్నీ అమ్ముతుంటారు కదా సార్ అక్కడ మియాపూర్లో ఆయిల్ డబ్బాలు కర్చీఫ్లు అమ్ముతారు కదా ఒక ఆయన. సతీష్ సార్ క్యాచ్ చేశారు. పేరేంటండి? సతీష్. సత్యబాబు అని అడిగారు సార్. నీకు అనిల్ తెలుసా? వర్షం ఆగిపో అంటాడు. బావ సార్, బావ సార్, బావ తెలుసు కదా. సీఎం జగన్ గారు వాళ్ళ బావ సార్. వర్షాన్ని ఆపే కెపాసిటీ కలిగినాడు. పేరేంటి? ఎక్కడుంది? ఎక్కడ? అనిల్ అంటే ఎవరి పేరు? అతని పేరు వేరేది ఉన్నట్టుంది. బ్రదర్ అనిల్ కుమార్. అదే దాచేదారు వాళ్ళ నాన్న పెట్టిన పేరే సార్. పెట్టిన పేరేనండి. లేకపోతే బైబిల్లో కన్వర్ట్ అయితే 50-50 పేర్లు ఉంటాయి. ఎలా అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. నేను ఒక గోరి ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే ఏం పేరు అన్నాను. వెంకట్. ఏం పేరు? వెంకట్. మీకేం తేడా లేదు? వెంకటేశ్వర స్వామి పేరు. మీ నాన్న పేరు ఏంటి అన్నా. పాల్ ప్రసాద్ అన్నాడు. చూసాను, మేము అలాగే పెట్టాం. మనం అంటే మీ నాన్నగారు పాలు బిజినెస్ చేస్తారని అడిగాను. ఏం కాదు, బైబిల్లో అక్కడ ఉన్నాడు, వాడి పేరు అన్నాడు. మీ నాన్న పేరు పాలు, ఓకే. మరి ఈ ప్రసాద్ ఏంటన్నా? ఊరికి పెట్టుకున్నాం. మరి మీ పేరు? వెంకట్. పౌలు అని ఒక క్యారెక్టర్ బైబిల్ ప్రకారంగా ఆ పేరు పెట్టుకున్నాడు. మరి పెద్ద ప్రసాద్ ఎందుకు? మరి ఈ పౌలు అనేవాడికి కొడుకు పుడితే ఆయన పేరు వెంకట్ ఏంటి? అదే ఇక్కడ కనెక్ట్ అవ్వట్లేదు. ఎందుకు కనెక్ట్ అవుద్ది? ఒకడు వచ్చాడు నా దగ్గరికి, అర్జున్ జీసస్. ఏం పేరు? అర్జున్ జీసస్. ఆయన పేరు అర్జున్ మాత్రమే. జీసస్ తగిలించాడు. అంటే వీడు గొర్రె అని మనకు తెలియడం కోసం. వాడు ఇంకోటి వాసు మోజస్, ఇంకోటి లాజరస్ నాగేంద్రుడు. సగం సగం. అందుకే పాట తెలిసి మీకు తెలియదు. నా వీడియోలో చూసుంటారు. తెలియదు పాన అటు ఇటు కాని హృదయముతోటి ఎందుకు రాయి గొర్రెల బతుకు. ఇప్పుడు మీరు ఉన్నారండి. ఏంటి మీ నాన్నగారి పేరు ఏంటి సార్? నారాయణ. ఫట్ అయిపోయింది సార్. ఎంత టైం తీసుకున్నారు? 2 seconds. అంతేనా? కాదు, ఏదైనా గొర్రెకి ఫోన్ చేద్దాం, నన్ను ఒకసారి ఇస్తారా? ఇది కాదు, ఇంకోటి బ్లూది గొప్ప. మీరు మీ కళ్ళ ఉంది అంటే లైవ్ మీకు తెలియడం కోసం. ఇప్పుడు మీ పేరేంటి సార్? నా పేరు చక్రపాటి. ఇంతేగా సమాధానం? మారరు అన్నట్టు చూడండి. మీరు ఇప్పుడు ఇదే ఎడిటింగ్ చేయకండి, నేను భయస్తే చేయండి, ఏం పర్లేదు. మీ భయాన్ని బట్టి నేను చేయండి. చూడండి, ఇక్కడ నేను పిఏ
అంటే ఏంటి సార్? హ్యాపీ. మీకు ఇంగ్లీష్ వచ్చాను మరి. కొట్టాను సార్. అన్ని పాపలు పేర్లు. ఇన్ని వచ్చినాయి సార్. అది తెలుగులో కొడితే ఇంగ్లీష్లో కొడదు. పిఏ పిఏ ఇప్పుడు ఇంగ్లీష్లో. ఓకే సార్. మా ఫ్యాన్స్ ఇంకా అవ్వలేదు సార్. అంటే మీకు అర్థం కావడానికి ఊరికే GORRE అంటే ఏంటి సార్? గొర్రె. ఓకే సార్. అది ఇంగ్లీష్లో. తెలుగులో కూడా కొట్టేద్దాం. GORRE తెలుగులో. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు స్వామి. మామూలు ఏంటి సార్? మనం మాసు, మన పేరే దాసు. మనం అంటే వాళ్ళకి పీసు, పీస్. అది విషయం ఏంటంటే ఈ పేరు కొన్ని చదువుతాను. మీరు నవ్వండి, కింద పడిపోయి గొప్ప ఎంజాయ్. గుంటూరు గొర్రె వందనం దాస్. ఇది కొన్ని ఆశ్చర్యకరం. గన్నవరం గొర్రె కృష్ణమోహన్. ఏం పేరు? కృష్ణమోహన్. ఓకే. హైదరాబాద్ గొర్రె శ్యామ్ సుందర్. కొన్ని పేర్లు ఏవి చెప్పవు. హైదరాబాద్ గొర్రె రామకృష్ణ. హైదరాబాద్ గొర్రె జోసఫ్. హైదరాబాద్ గొర్రె నవీన్. హైదరాబాద్ తాగుబోతు గొర్రె పేరు లేదు. పేరే తాగుబోతు. అంటే రాత్రి ఎప్పుడో ఫోన్ చేసేస్తారు సార్ 1 గంటకి. మీరు అప్పుడు లేరు ఇక్కడ. వీడియో ఉంటుంది, టైటిల్ గుర్తులేదు. ఈ రాత్రికాల అది ఏదో టైటిల్ అండి. నీ యాది జానకే పెనల్కో అని వస్తుంది అందులో ఒక డైలాగ్. అతను తాగేసి ఫోన్ చేసేది సార్. అంటే ఇతనో కాదు, ఇంకొకడు ఎవరో. మీదే ఊరు అన్నా, ముందు కడప అన్నాడు, తర్వాత ఒంగోలు అన్నాడు. ఇలా రకరకాలుగా మీరు ఏం చేస్తున్నారు, ఆ ముందు ఆర్మీ అన్నాడు, తర్వాత మళ్ళీ ఇంకోటి పిల్లల రకరకాల. అందువల్ల తాగుబోతు పోయారు. పేరు లేదు, కాదు ఫోన్ ఇవ్వడం సరదాగా ఎంజాయ్ చేస్తారని చెప్పి సరదాగా. ఇంకా పేర్లు అంటే ఇది మీకు బాగా నచ్చుతుంది పేర్లు అది సిగ్గులేని సింహాచలం విజయనగరం. ఎంత బాగుంది. సిగ్గులేని సింహాచలం విజయనగరం గొర్రె. మా దేవుడు సజీవుడైన వాడు, మా దేవుడు సర్వశక్తివంతుడు. కానీ నీకు పేరు కూడా పెట్టలేదు. హిందూ పేరు వాడుకోవాలి. సరే ఇది కూడా వద్దులే సార్, ఇది కూడా వద్దు. నీకు గోదావరి గొర్రె అని కొడతాను. అతను ఫోన్ చేసి తండ్రి పేరు పెడతాను. నా వీడియో చూశాను కదా. ఈ గోదావరి గొర్రెలో ఒక ఆయనకి ఇది ఈయన బాగుండదు కానీ మేము నిజం చెప్పలేదు సార్. చూడండి ఏం రాశాను. మనకే పుట్టిన గోదావరి గొర్రె. వినపడింది సార్. మనకే పుట్టిన గోదావరి గొర్రె అన్న. ఎందుకన్నాను? ఇతను ఫోన్ చేశాడు. ఎవరండి అన్నాను. నా పేరు కరుణ్ కుమార్ అండి అన్నాడు. సరే సంతోషం సార్. ఏ ఊరు అన్నాను. జగ్గంపేట అంటే తూర్పుగోదావరి. అక్కడ మేము 30 ఏళ్ల క్రితం వెళ్ళాం. ఆ దారిలో ఒక ఊరు ఉందండి, మెనర్వాణి పబ్లిక్ స్కూల్ ఉంటుంది. ఆ ఊరి పేరు మళ్ళీ గుర్తొస్తుందండి. అక్కడ దీని ఊరికి దగ్గర ఈ ఊళ్ళో ఫేమస్ అప్పట్లో ఏంటంటే బంగాళాపెంకులు. అప్పట్లో ఆ ఊరే కదండి అన్న. అవునండి అన్న. ఈయన ఏదో మొదలెట్టి మీరు మమ్మల్ని ఏదో అంటున్నారు అది ఇది అన్నారు. సార్ నేనేం తప్పు చెప్తే చెప్పండి, క్షమాపణ చెప్తాను నేను అని చెప్పారు. అన్నాక ఒక ప్రశ్న అడుగుతాను సార్ అన్నాను. అడగండి అన్నాడు. నేను ఇంకా పూర్తి చేయలేదు, నేను అడుగుతా అన్నాడు. ఒకటి ఇంకానే నేను పూర్తిగా నోరెప్పలేదు కదా అన్న. ఇది అయ్యాక అడుగుతాను. నో, ఎందుకని నేను అడిగేశాను అక్కడ పిడుగులు. ఇంకా అతను అడుగు వేయకపోతారు అని అడుగుతాను. ఆ పిల్లలతో నేర్పుతారు. అడిగేస్తాను నేను వచ్చి నేను కాసేపు చూసి సర్లే అన్న ఈ గొడవ మనకి ఎందుకు కానీ
బయటి బయట మీ నాన్నగారి పేరేంటన్నా, మా నాన్న పేరు ఎందుకు అన్నాడు. ఎవరిని అంటాడు, ఎవరైనా అంటాడు. చెప్పాలి కదా. నేను మీ నాన్నగారి పేరు ఎడితే నన్ను మా నాన్న పేరు నీకు అంటాడు అన్నారంటే ఎవరైనా అంటాడు. తండ్రి పేరు చెప్తారు. ఎక్కువ మంది ఉంటే లిస్టు రాయడం కష్టం కాబట్టి చెప్పకపోతే ఒక అన్నం ఒక్కరేగా. అంటే ఆ సెల్లో ఉంది సార్, నేను చూపిద్దామంటే అతనితో చాటింగ్. నేను అతనికి నాయన నువ్వు ఇప్పుడు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావు, తర్వాత గుర్తొచ్చిన వెంటనే వాట్సాప్లో మీ నాన్నగారి పేరు పెట్టు అన్నా. ఇంత ఉపన్యాసం ఇచ్చాడండి. నాన్నగారి పేరు చెప్పలేదు, ఉపన్యాసం ఇచ్చాడు. మీకు అర్థమైంది, పేరు ముఖ్యం కాదు గణం ముఖ్యం అని చెప్పింది సార్. పేరు మాత్రం చెప్పలేదు సార్. మీరు నా ఫోన్ టచ్ చేశారు, నాకు మీ మీద గౌరవం పోయింది అన్నాడు. నేను రిప్లై ఇచ్చాను, తండ్రి పేరు చెప్పుకోవడానికి సంకోచించే నీలాంటి వాడు గౌరవం నాకు అసలు వద్దు. మీ నాన్న పేరు ఎప్పుడు గుర్తుంటే అప్పుడు, ఒకవేళ ఎక్కువ ఉంటే లిస్ట్ రాసి ఎప్పుడైతే అప్పుడు ఫోన్ చేయని చెప్పాను. మీరు కావాలి ఇప్పుడు అడుగుతాను, మీరు అడగమంటే అడగనా ఎవరికి నేను మిమ్మల్ని ఏం డబ్బులు అడిగాను సార్, ఆస్తి అడిగానా, బంగారం అడిగానా? నేనేం ఆస్తి అడగలేదు, బంగారం అడగలేదు. నమస్తే అండి, కరుణ్ కుమార్ గారు బాగున్నారా? సార్ సార్ బిజీగా ఉన్నారా? బిజీగా ఉన్నారా? నేనేనా బిజీగా ఉన్నారా? పర్లేదు, ఏం లేదు. మనం మీ నాన్నగారి పేరు అడిగాను, మీరు మళ్ళీ చెప్తా అన్నారని. ఏమొద్దు సార్, మా నాన్నగారు సార్ సార్ మా నాన్నగారి పేరు సత్యనారాయణ, మా అమ్మ పేరు విజయలక్ష్మి సార్. ఇలా మీ అమ్మ నాన్న పేరు చెప్పాను సార్. జస్ట్ సార్ సార్ మళ్ళీ మనం ఉపన్యాసంలో మళ్ళీ వెళ్దాం సార్. జస్ట్ అమ్మ నాన్న పేరు సార్, జస్ట్ అమ్మ నాన్న పేరు, అమ్మ నాన్న పేరు సార్. ముందు మీ పరిచయం నేను చెప్పాను కదా, నేను అడిగాను సార్. సార్ మా అమ్మ నాన్న పేరు నేను చెప్పాను, నా పరిచయం అయిపోయింది. రాధా మనోహర్ దాసు, కరుణ్ కుమార్ గారు, రాధా మనోహర్ దాసు, సన్ ఆఫ్ సత్యనారాయణ అండ్ విజయలక్ష్మి, తిరుపతి. ఇలా మీరు చెప్పండి. కరుణ్ కుమార్ చెప్పరు, చెప్తే కుదరదు. ఎందుకంటే పనికి మాలిన బైబిల్లో మీ నాన్నగారి పేరు ఉండదు, మీ అమ్మ పేరు ఉండదు. కూడా ఉంటే వాట్సాప్ చేయండి, వాట్సాప్ చేయండి, ఉపన్యాసం ఇస్తారండి. మీరు ఊరుకోండి సార్, మీరు భలే దొరికారు. మీరు చెప్తే దొరికేస్తారా? టైట్ చేయండి, టైట్ చేయండి. మనకే పుట్టినా ఒప్పుకోవచ్చు వద్దుగా. మీరు ట్రై చేస్తే చెప్పండి, బాగా చెప్తారు. ఇంక ఎవరు ట్రై చేసినా మనం ప్రేమికుడి సినిమాలో ప్రభు దేవతలు చెప్పించినట్టు చెప్పించడం కూడా కుదరదు. అంటే వదిలిపెట్టినట్టు ఏంటి సార్? మనకి క్వాలిఫైడ్ పర్సన్ దొరకకపోవడం పబ్లిక్ డిబేట్కి అవకాశం దొరకలేదు సార్. సార్ మెకానిక్ కూర్చుంటే ఏదో అవుట్పుట్ వస్తుంది సార్. డాక్టర్ మెకానిక్ కూర్చుంటే సార్ ఎట్లా అవుతుంది? అలా చూడండి, ఫోన్ చేయొచ్చు కదా సార్, కట్ చేశాను కదా. ఇప్పుడు వాడలో సార్ నేను కట్ చేశాను, వెంటనే ఫోన్ చేయొచ్చు. చేయండి, మళ్ళీ పేరు అడుగుతారు కదా. నేను ఏమైనా ఫ్లాట్ అడిగానా, నిన్ను పొలం అడిగానా, బంగారం అడిగానా? ఆ సార్ పేరు చెప్పండి. మీకు కావాలంటే 100,000 గొర్రెలు ఉన్నాయి సార్, ఎవరికైనా చేస్తారు. పేరు చెప్పండి. నువ్వు పేరే చెప్పలేదంటే నీ క్యారెక్టర్ లేదు కదరా. క్యారెక్టర్ లేనివాడితో ఎలా కూర్చుంటాను చెప్పు కదా. కాబట్టి క్వాలిఫైడ్ పర్సన్ రావడం అట్టించి కూడా క్వాలిటీ లేదుగా. క్వాలిఫై అవ్వడానికి క్వాలిటీ ఎక్కడ ఉంది? అక్కడ ఓన్లీ నీతి లేని వారికి ఆశ్రయం ఇచ్చడం కొరకు ప్రభు ఇక్కడికి వచ్చాను చెప్పాను కదా సార్. నేను రోగుల కొరకే వచ్చింది కానీ ఆరోగ్యంగా ఉన్నారు కాదని చెప్పాడు కదా సార్. వాళ్ళతో రోగ్స్ కొరకే వారి దేవుడు. ఇంకేంటి సార్? మళ్ళీ ఇందులో ఏది వెనక్కి తీసుకొని తెలుసా? నేను 10 ఏళ్ళ తర్వాత చెప్తున్నా అంతే, అదే చెప్తాను. ఇప్పుడు మీ నాన్నగారి పేరేంటి సార్? 10 ఏళ్ళ తర్వాత ఇంకా అదే సార్. చేయలేదు గొర్రెలు ఫోన్ చేస్తున్నా కాదు మనవాడు. అమ్మా ఓకే, ఇది కొంచెం
నేను ఇచ్చాను ఈ ఏకాదశి పేపర్లో లేదు ఎత్తమని చెప్పు. స్వామి ఇప్పుడు స్వామీజీలు చాలామంది రాజకీయాల్లో ప్రత్యక్షంగా ప్రవేశించడం దాని మీద మీ ఉద్దేశం? నేను చెప్తాను. ఎవరైనా రాజకీయంలోకి రావచ్చు, ఇప్పుడుండే ఆవశ్యకతను బట్టి రావాలి కూడా. ఎందుకంటే సొసైటీలో లీడర్స్ ఎవరు లేరు, మ్యాక్సిమం అంత క్వాలిటీస్ లేని వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఎవరైనా సొసైటీకి మంచి చేయాలని రావాలి సార్. స్వామీజీలా లేకపోతే ఇంజనీర్లా అవన్నీ కాదు సార్. వీ నీడ్ సార్, వీ వెల్కమ్, వీ నీడ్ లీడర్స్ సార్. సంస్కృతంలో శ్లోకం ఉంది సార్, అమంత్రమక్షరం నాస్తి నాస్తి మూలమనౌషధం అయోగ్యో పురుషో నాస్తి యోజకస్తత్ర దుర్లభః. అంటే ఏంటి? చెప్పాలి స్వామి, మీరే చెప్పాలి. మంత్రం కాని అక్షరం లేదు, మంత్రం కాని అక్షరం లేదు, వైద్యానికి పనికిరాని బెరలు లేదు, లోకంలో పనికిరాని మనిషే లేడు, అందరూ పనికొచ్చేవాళ్ళు. కానీ ఈ చెట్టుని వైద్యానికి ఎలా ఉపయోగించాలో తెలిసిన వైద్యుడు, అక్షరాన్ని ఎలా రాస్తే మంత్రాలు అవుతాయో తెలిసిన ఉత్తమ ఉపాధ్యాయుడు, ఈ వ్యక్తిని ఎలా వినియోగిస్తే అవుట్పుట్ వస్తుందో తెలిసిన లీడరు లేడు. యోజక స్తత్ర దుర్లభ. We need leaders. ఓకే, ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు అంటే గౌరవప్రదంగా లేవు. ఇప్పుడు స్వామీజీలు సన్యాసులు అంటే వాళ్ళు పూజనీయులు, రాజకీయాన్ని బస్సు పట్టిపోయింది. వీటి వాటిల్లో ప్రవేశించడం అనేది మీరుకున్న గౌరవం తగ్గుతుందేమో. బాగా చెప్పారు, నిజాన్ని కూడా. కానీ ప్రక్షాళన చేయాలంటే క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు రావాలి. నిన్న ఏదో ఇంటర్వ్యూలో అడిగారు వేరే చోట, స్వామి మీకు ఇంట్రెస్ట్ ఉందా అని. నాకు అస్సలు లేదు, నాకు రెస్టే లేదు, ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది? నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. నేను ఓపెన్గా చెప్పాను కూడా, మీరేమన్నా పోటీ చేస్తారని. మన వార్డు మెంబర్గా కూడా గెలవం అని చెప్పి, ఇది 3వ సారి 10వ సారి 5వ సారి చెప్పాను. ఎందుకంటే నాకు కాన్ఫిడెంట్ ఎవరైనా ఆలనదా ఎదురైంది. ధర్మాన్ని పట్టుకునేవారు, ధర్మం కోసం ప్రాకులాడేవారు, ధర్మం కోసం జీవించేవారు ఇదివరకు ఉండేవారు ఎక్కువ మంది. ఇప్పుడు కేవలం 3 వెనకాలే పడుతున్నారు. ధనము, అధికారము, పేరు. ఈ 3 ముందున్నాయి, ధర్మం చివరుంది. కానీ నాకు ధర్మం ముందు మెరుగా ఉంటుంది. కాబట్టి ఇలా ధర్మమే నాకు కావాలి, ధర్మమే నాకు చాలు అన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటే అది వేరే కథ. కులం, పార్టీ, ధనం, సినిమా ఇలాంటి అధమ స్థితి మాత్రమే అత్యున్నతం అనుకునేటువంటి వాళ్ళంటే చాలా దురదృష్టకరం. కొన్ని మాట్లాడకూడదు. ఏ దేశం ఏగినా ఎందుకు ఆలెడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం అని చెప్పిదే. నువ్వు డిగ్రీలు చేసి, పీజీలు చేసి, ఎంఎస్లు చేసి ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ కూడా కుల భోజనాలు తింటే మలత్తరాష్ట్రుడా నువ్వు ఎందుకురా? యూ షుడ్ బి రెస్పెక్టెడ్ అవుట్ సైడ్ ఇండియా యాజ్ ఇండియన్, నాట్ ఎనీ క్యాస్ట్. వేళ్ళూరు పోయిందంటే దీని దౌర్భాగ్యం దీనికి కారణం వెరీ సింపుల్ సార్, ధర్మనిష్ట లేకపోవడం. ధర్మనిష్ట లేకపోవడం కారణం అంతే కదండి. ఏమంటే ఇప్పుడు పొద్దున్న ఆ సినిమా లాంచింగ్లో చెప్పాను, రజాకార్ దాంట్లో ఒక జవాన్ లేకపోతే, ఒక కిసాన్ లేకపోతే మన జీవితాలు ఉన్నాయి లేవు. అవి రెండు మేలు కదా. ఇది జై కిసాన్ జై జవాన్ అన్నారు కదా.
లాల్ బహదూర్ శాస్త్రి గారు. మరి చెప్పండి, జవాను కిసాను మీ కులం వాళ్ళేనా? అన్నం పండించి కూరగాయలు పండించే వాళ్ళంతా మీ కులం వాళ్ళేనా? దేశానికి కాపలా కాసేదంతా మీ కులం వాళ్ళేనా? నువ్వు దేనికి చేయగొట్టాలి? క్వాలిటీగా క్యాస్ట్గా? క్వాలిటీకి చేయగొట్టాలి 100%. నీకు సినిమాల్లో పాటలు పాడినా నీకు సిగ్గు లేదు, కవితలు పాడినా సిగ్గు లేదు, శంకరాచార్య వారు పెట్టినా నీకు బుద్ధి రాదు. ఎవరన్నా బాగు చేయాలి? గుర్తుందా? మీరు పాత సినిమా కూడా చెప్తున్నాను, సత్యహరిశ్చంద్ర. మంచి పాటలు, అద్భుతమైనటువంటి డైరెక్షన్ కేవీ రెడ్డి గారు అనుకుంటారు. రెండు ఒకటి హరిశ్చంద్ర, ఒకటి సత్యహరిశ్చంద్ర. రెండు పాత్రవే. ఒకటి హరిశ్చంద్ర అంటే ఎస్విఆర్, అది బాగుంటుంది. సత్యహరిశ్చంద్ర అన్నగారి. అందులో ఈ వీరబాబు ఉంటాడు. వీరబాబు అంటే అమృతరాజు. ఆయన భుజం మీద ఒక కర్ర పెట్టుకుని అద్భుతంగా ఉంటుంది. అసలు ఆ డ్యాన్స్ చేస్తూ ఆ కంబల కప్పుకుని దిద్దినక్క అంటూ వస్తూ, కులములో ఏముందిరా సోదర, మతములో ఏముందిరా, మట్టిలో కడిసేటి మనిషికి బేరమేముంది ఏముందిరా, జంగాలంతా శివుడే అంటారు దసరలంతా, జంగాలంతా శివుడే అంటారు దసరలంతా విష్ణువు అంటారు, దాసరి జంగము జగడమాడుకొని, దసరి జగము జగడమాడుకొని, వాళ్ళ కాటిలో ఒకటైపోతే, కులములో ఏముందిరా సోదర, మతములో ఏముందిరా, మట్టిలో కలిసేటి మనిషికి బెదమేముంది ఏముందిరా. రాజుగారు చచ్చిపోయారు, ఓ భక్తుడు కూడా చచ్చిపోయారు. ఇద్దరిని పక్క పక్కన కాల్ చేశారు. ఏ బూడిది కాస్ట్లీ బూడిదే? బూడిదికి ఏమైనా వాల్యూ ఉందా? నువ్వు బూడిదే కదా, నువ్వు బూడిదే కదా, నీకు ఆ విషయం తెలియకపోతే నువ్వు గాడిదే కదా. అందరికి తెలుసా విషయం, ప్రతివాడి బూడిలో కలిసిపోతున్న విషయం అందరికీ తెలుసది. ఎలా సార్? పోనీ యోగ వేమన, ఇంకో పాత సినిమా. మనకి కళ్ళ నీళ్ళు వస్తాయి, వైరాగ్యం పుడుతుంది, ఆ పిల్ల చచ్చిపోతుంది. వీళ్ళ అన్నగారు అమ్మాయి 10 ఏళ్ళు కూడా ఉండవు. ఆ పిల్లకి ఈ యోగ వేమన గారికి బాండేజ్, అన్న కూతురు. పద్దాక లేస్తే ఈ పిల్ల చిన్నాయన 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 అంటూనే ఉంటుంది. ఈ పిల్ల చిన్నాయన లేడని, ఆయన ఎక్కడికో వెళ్ళాడని అలా బ్యాంక్ పెట్టి చచ్చిపోయింది. చిన్నాయన అంటూ చచ్చిపోయింది. ఈయన వచ్చాడో రాలేదో, చచ్చిపోయాక ఈయన వచ్చేసరికి తగలబెట్టేశాడు. ఇంకా ఆయన మనసు అంతా నీరైపోయి ఆ పుర్రె తీసుకుని, ఇదేనా ఇంతేనా జవరాలి వయ్యారమిదేనా, ఇంతేనా ఇదేనా, దాంట్లో మొత్తం వచ్చేస్తుంది. భోజనం ఓ చిన్ని పాప, ఆ చిన్ని పాప పెరుగుతుంది. ఆ చిన్ని పాప పెరిగి పెద్దదై పెళ్లి చేసుకుంటుంది. తర్వాత పిల్లలు, ఆ పిల్లలతో ఆడుతుంది. ఆ పిల్లలు పెద్దవాళ్ళే, మనవాళ్ళు మనవరాళ్ళు, వృద్ధురాలు అవుతుంది, చచ్చిపోతుంది. ఇదేనా ఇదేనా, ఇదే కదా. కాబట్టి మనందరం వైరాగ్యం కలిగి ఉండాలి. ఈ జగత్తు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, అనిత్యాని శరీరాని విభవో నైవ శాశ్వత. అంటే ఏమిటి? అనిత్యాని శరీరాన్ని, ఇది ఉండదు. విభవో నైవ శాశ్వత. నీ వైభవం ఏదైతే ఉందో, నా ఇల్లు, నా మేడ, నా పొలం, నా బంగారం, నైవ శాశ్వత.
అందుకనే బుద్ధిమంతుడు ఎప్పుడు కూడా కమలం నీళ్ళల్లో ఉన్నట్టుగా, అందులో ఉండి కూడా లేనట్టుగా ఉంటాడు. వైరాగ్యం కలిగి ఉండాలి. వైరాగ్యవంతులకి ఈ భూమి ఒక చిన్న రేణువులండి. అవును, వైరాగ్యం కలిగి ఏదైనా ఒకటి దేని విలువైన ఉంటాయి. కాబట్టి ఆ వైరాగ్యాన్ని కోరుకుంటాం. మనం అమ్మవారిని ప్రార్థిస్తాం. మధ్యాహ్నం భోజనం చేసిన, రాత్రి భోజనం చేసిన నమస్కారం పెట్టి, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం భిక్షాం దేహి చ పార్వతి. అమ్మా, నాకు వైరాగ్యాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించమ్మా అని అడుగుతున్నాం. అన్నం కూర పప్పు సాంబార్ కాదు అడిగేది. కాబట్టి వైరాగ్యం కలిగి ఉండాలి. ఎస్, ఇవాళ రాత్రి మరణించిన, రేపు నిద్ర లేకపోయినా పర్వాలేదు అనుకునేంత వైరాగ్యంతో జీవించు. జ్ఞానం అనే ఖడ్గం పట్టుకుని లోకాన్ని జయించు. భగవంతుని మురిపించు. అందుకే కదండి త్యాగరాజస్వామి వారు ఎంత వైరాగ్యం ఉంది, రామదాస్ గారికి ఎంత వైరాగ్యం ఉంది. అందుకే కదండి త్యాగరాజస్వామి పాట పాడేది. ఆ కీర్తనలో ఏం చెప్పారు? ఎందరో మహాను భావులు, ఎందరో మహాను భావులు, అందరికీ వందనము. ఎందరో మహాను భావులు, చందురు వర్ణుని అంద చందమును హృదయారవిందమున చూచి బ్రహ్మానందమనుభవించువా. ఎందరో మహాను భావులు. మనసుకి ఎంతో ఆనందంగా లేదు. చాలా ఎందుకని చాలా ఎందుకని వినడానికి స్థాయిగా ఉంది. అంత మంచి విషయాలు చెప్పారు కానీ వినడానికి ఉంది. త్యాగరాజస్వామి చెప్పారు, ప్రపంచంలో 2 ఉంటే చాలు అన్నారు. ఏమిటవి? తెల్లవారు లేస్తే త్యాగరాజస్వామి వారు, అన్నమయ్య, త్యాగయ్య, ఈ పదాలే ఎందుకు వస్తాయి నోట్లోంచి అంటే, తెల్లవారు లేస్తే వారి గురించే వింటూ ఉంటాం కాబట్టి. మరి మౌనంలో ఉంటానుగా, అప్పుడు ఏం చేస్తుంటాను? వింటూ ఉంటాను. వింటూ చదువుకుంటా, వింటూ స్నానం చేస్తా, వింటూ రెడీ అవుతా. అందుకని వారు ఏం చెప్పారంటే 2 చాలు అన్నారు. ఏంటి? సంగీత జ్ఞానము, సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే ఓ మనసా. కాబట్టి సంగీత జ్ఞానము భక్తి వినా ఇవే 2 మంచి మార్గాలు, ఇంకేమీ లేవు అన్నారు. రేపున హరిద్వార్ వెళ్ళారు, ఋషికేశ్ వెళ్ళారు. వెళ్ళాలి సార్. కేశములు రాలిపోవుచుండగా ఋషికేశు వెళ్ళి కేశవుని సేవించకపోయినచో మనమే రాలిపోయదము, మన దేహమే కాలిపోయదను. ఋషికేశ్ అంటే ఇంద్రియాలకు అధిపతి అయిన వాడు ఋషికేశుడు ఉంటాడు. కాబట్టి ఋషికేశ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ గంగ పరిగెడుతుంది సార్. ఆ గంగ పర్వాలు స్వచ్ఛమైన గంగ, అంటే ఫ్యాక్టరీలు చెత్త ఏమి కలవు. అలా హిమాలయాల్లోంచి రాలి ఆ కొండల మధ్యలోంచి జాలువారి మీరు ఇంకా అక్కడి నుంచి పైకి బదరి వెళ్తే మీకు ఇంకా బదరి 15 గంటలు పడుతుంది కింద నుంచి పైకి వెళ్ళడానికి. ఋషికేశ్ నుంచి అసలు వెళ్తూ ఉంటే రాత్రి లేదు, పగలు లేదు, కింద లోయలో గంగ దబా 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 శబ్దం వస్తూనే ఉంటుంది. గంగ శబ్దం అలా వస్తూనే ఉంటుంది సార్. వరకలెత్తి స్వచ్ఛమైన గంగ, ఎటువంటి కలుషితం కాదు. అటువంటి గంగ పుట్టిన దేశంలో పుట్టాను సార్.
అందుకే పాటలో చెప్తుంటాం, గంగ యమున గోదావరి, గంగ యమున గోదావరి, గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి, గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి, బ్రహ్మపుత్ర తుంగభద్ర, బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతీ నర్మద పెన్న, పొంగి పొరల తరంగాలు నీ మెడలో హారాలు, జీవనదుల గన్న తల్లివే ఓయమ్మ నీవు, జీవనదుల గన్న తల్లివే ఓయమ్మ నీవు, జయము జయము భరతమాత, జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. ఇప్పుడు గంగ గురించి చెప్పాను, కొండల గురించి చెప్పాను కదా. హిమ వింధ్యా పర్వతాలు, హిమ వింధ్యా పర్వతాలు దేవతలకు నిలయాలు, హిమ వింధ్యా పర్వతాలు దేవతలకు నిలయాలు, దత్తమైన అరణ్యాలు, దత్తమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు, పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు, నిజముగను రత్న గర్భవే ఓయమ్మ నీవు, నిజముగను రత్న గర్భవే ఓయమ్మ నీవు, జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. లోకమంత చీకటిలో, లోకమంత చీకటిలో తల్లడిల్లుచున్నప్పుడు, లోకమంత చీకటిలో తల్లడిల్లుచున్నప్పుడు, నాగరికత లేని నరులు పామరులై ఉన్నప్పుడు, వేదాలను వెలికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు, నిజముగను జగద్గురువే ఓయమ్మ నీవు, నిజముగను జగద్గురువే ఓయమ్మ నీవు, జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీవు. వాట్ మోర్ ఇంకేంటి సార్? చివరిగా ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ దాన్ని అవలంబించే పద్ధతులు అంటే మా ప్రేక్షకులకు వస్తుంది మెసేజ్ ఇవ్వండి. అందరూ వీలున్నంత మట్టికి సూర్యుడి కంటే ముందు లేవండి, స్నానం చేశాక సూర్యుడికి ఒక నమస్కారం చేయండి, 7 నిమిషాల్లో అయిపోతుంది, నిలబడి ఆదిత్య హృదయం చదవండి, వీలైతే ఒంటికాల మీద నిలబడి చదవండి. దీనివలన శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, చాలా పనులు తొందరగా అవుతాయి. ఇవి మా బాల్యం నుంచి చేసాం, చూసాం. మా నాన్నగారు మా అమ్మగారు ఎప్పుడు సూర్యుడు వచ్చాక మంచం మీద ఉంటాం, మేము చూడలేం టిల్ దే లాస్ట్ బ్రీత్, లాస్ట్ డే. ఇదొకటి. దాంతోపాటు ఇంట్లో భగవద్గీత, భాగవతం లాంటి గ్రంథాలు పెట్టుకోండి, రోజు 1 పేజీ అయినా చదవండి, రోజు 10 నిమిషాలు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ మంత్రాన్ని జపం చేయండి. మనాత్రాయి ఇది మంత్ర అన్నారు. మళ్ళీ మళ్ళీ జపం చేయడం ద్వారా మనలో ఉండేటువంటి కలవశాన్ని తొలగిస్తుంది కాబట్టి దాన్ని మంత్రము అన్నారు. ఈ హరే కృష్ణ అనేది మహామంత్రం. కొన్ని కోట్ల మందిని బాగు చేస్తున్నటువంటి మంత్రం. చాలా మ్యాజికల్ వర్డ్స్ ఇవి, మన ఋషులు ఇచ్చినటువంటివి. కాబట్టి మంత్రం చేయండి, సూర్య నమస్కారం చేయండి, ఆరోగ్యంగా ఉండండి, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవండి. అలాగే ధర్మానికి హాని జరిగేటువంటి స్థితిలో కొంచెమైనా రెస్పాండ్ అవ్వండి, రియాక్ట్ అవ్వండి. నీ పూర్వీకులు నీకు ఇచ్చిన ధర్మం కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. తండ్రి పేరు కూడా చెప్పుకోలేని స్థితికి మనిషిని దిగజార్చే పనికిమాల మతాల నుంచి మన దేశాన్ని కాపాడుకుందాం, మన ధర్మాన్ని కాపాడుకుందాం. అన్ని మతాలు సమానమైన అబద్ధం చెప్పేవాడు ఎవరైనా ఉంటే చక్రపాణి గారికి ఫోన్ చేయండి, 10 lakhs ఇస్తాను, వచ్చేయండి అని నిరూపించాను. అబద్ధం లేదు సార్. రానా అండ్ బ్రహ్మాండమే సేమ్ హైట్, ఎంత అబద్ధమో అన్ని మతాలు సమానం, ఆల్సో సేమ్. అంతే అబద్ధం అంటే ఏంటి సార్? నిజమే సార్. కొన్ని మీతో చెప్పిస్తాను, 5,000 సమానం, అమ్మ బొమ్మ సమానం, ఊళ్ళో నంది ఊళ్ళో పని సమానమా? ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సమానమా? అన్ని మతాలు సమానమా? అవు అంతే సార్. ధన్యవాదాలు సార్. చాలా సంతోషం స్వామి. మరొక
ఒకసారి మీకు మీరు చేస్తున్న ఈ ఆధ్యాత్మిక వ్యవసాయం సఫలీకృతమైన మంచి ఫలితాలు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను. మీ దగ్గర సెలవు తీసుకుంటాను. మీ పేరు నా ముద్దు పేరు చక్రి చక్రం. మరొకసారి ధన్యవాదాలు. సంతోషం సార్, ధన్యవాదాలు. ఇదండి మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. హరే కృష్ణ.